హాయ్ ఫ్రెండ్స్, మనకి భారీ నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది. అది ఏంటంటే ఏకలవ్య పాఠశాలలో 7,267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 7,265 పోస్టులు భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలో మనకి విడుదలైతే అవడం జరిగింది. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న వివరాల్లోకి వెళ్తే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ 3,962 పోస్టులు, 3,962 పోస్టులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ సబ్జెక్టులు ఏవే సబ్జెక్టులు? హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ. సో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ లాంగ్వేజ్లో ఈ యొక్క మనకి ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దానికి వచ్చి అర్హత వచ్చేసి టీజీటీకి ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈడి ఉండాలి. మనకి టీజీటీ ఖాళీలకు డిగ్రీ బీఈడి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు మాత్రం డిగ్రీ పీపీడీఈ టీజీటీ, లైబ్రరీ పోస్టులకు మాత్రం డిగ్రీ బిఎల్ఎస్ఎస్ఐ. సో ఇవన్నీ మనకి ఉండాలి. మనకి ఏజ్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. మనకి జీతం కానీ మనకు ఒక శాలరీ వరకు చూసుకుంటే టీజీటీ ఉద్యోగాలకి 44,000 నుంచి 1,42,000 వరకు ఉంటాయి. మనకి హాస్టల్ వార్డెన్కి 29,000. ఇట్లా మనకి హాస్టల్ వార్డెన్ పురుషులకి 346 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ 289 పోస్టులు మనకి ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్స్ 225 పోస్టులు మనకి ఖాళీగా ఉన్నాయి. బీఈడి మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కనీసం 12 years అనుభవం మనకి ఉందన్నమాట. సో మనకి చూసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ వచ్చేసి 1,460 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ మనకు అర్హత వచ్చేసి బీఈడి, పీజీ డిగ్రీ, ఎంఎస్సి, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఉత్తీర్ణత ఉండాలి. వయసు 40 ఏళ్ళు మించకూడదు. అకౌంటెంట్ వచ్చేసి 61 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 30 ఏళ్ళు మించకూడదు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి 229 పోస్టులు ఉన్నాయి. దీనికి 30 ఏళ్ళు మించకూడదు. ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 146 పోస్టులు ఉన్నాయి. విభాగాలు మరాఠీ, ఒడియా, తెలుగు, బెంగాలీ, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ. మనకి ఇక్కడ అర్హత వచ్చేసి 10వ తరగతి 12వ తరగతి ఉత్తీర్ణత అంటే ల్యాబ్ అటెండెంట్కి మనకి అర్హత వచ్చినట్లు అనమాట. మనకి స్టాఫ్ నర్స్ కూడా ఇక్కడ మనకి వేకెన్సీ ఉన్నాయి. 550 పోస్టులకు కానీ మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇక్కడ మనకి ఉన్నాయి. 35 ఏళ్ళు మించకూడదు వయసు. ఇక్కడ అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ సంస్థ నుండి నర్సింగ్లో బీఎస్సీ లేదా గుర్తింపు పొందిన విశ్వ సంస్థ నుండి బీఎస్సీ నర్సింగ్లో రెగ్యులర్ కోర్సు లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్ట్ బేసిక్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా ఏదైనా రాష్ట్రం నుంచి నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్స్ మిడ్ వైఫ్ ఆర్ఎన్ లేదా ఆర్ఎంగా నమోదు చేసుకుని ఉండాలి. పైన పేర్కొన్నవన్నీ కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2.5 సంవత్సరం అనుభవం ఉండాలి. జీతభత్యాలు వచ్చేసి 78,000 నుంచి 22 లక్షల వరకు మనకి ఇక్కడ ప్రిన్సిపల్కి చెల్లిస్తారు. పీజీటీకి అయితే 47,000 నుంచి 15,000, అకౌంటెంట్కి 35 నుంచి 1,12,000, జేఎస్కి వచ్చేసి 19,000 నుంచి 63,000, ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 18,000 నుంచి 56,000, స్టాఫ్ నర్స్కి వచ్చేసి నెలకి 29,000 నుంచి 20,000, 29,000 నుంచి 92,000, హాస్టల్ వార్డెన్కి 29,000 నుంచి 92,000 వరకు మనకి చెల్లిస్తారు. హాస్టల్ వార్డెన్ మహిళలకైతే మాత్రం 29,000 నుంచి ఇక్కడ మనకి 92,000 చేస్తాయి. ఎంపిక విధానం వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ ఆధారంగా మనకి ఎంపిక చేస్తారనమాట. ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఏఎంఆర్ స్టాఫ్ కలెక్షన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో రాత పరీక్ష మొత్తం మనకి 120 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ కాంపిటేటివ్ టెస్టులు 30 మార్క్స్కి కేటాయిస్తారు. హోటల్ వార్డెన్ రాత పరీక్షకి మాత్రం 120 మార్కులకు ఉంటుంది. మనకి టీజీటీ పరీక్ష మాత్రం 3 గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్ష 2.5 గంటల వ్యవధి ఉంటుంది. మనకి ఇక్కడ టీజీటీ 1,500 దరఖాస్తు రుసుము వచ్చేసి టీజీటీకి 1,500, హాస్టల్ వార్డెన్కి 1,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు రుసుము చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మనం దరఖాస్తు సమర్పణ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ప్రిన్సిపల్కి 2,000, పీజీటీకి 15,000, నాన్ టీచింగ్కి 1,000 రూపాయలు మనకి దరఖాస్తు. ఇవి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకి 23
నెక్స్ట్ మంత్ 23th మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. మీకు ఎలా అప్లై చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.